టీడీపీ సర్కారు 2024లో ఘన విజయం సాధించింది. ఘన విజయం సాధించిన తర్వాత జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు, బీజేపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూటమితో ఘన విజయం సాధించిన తర్వాత రాష్ట్ర ప్రజలకి ఏదైతే నవరత్నాల సూపర్ సిక్స్లో భాగంగా మొత్తం అమలు చేసే విధంగా, అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధికి దిశగా దూసుకెళ్ళిపోతారనుకున్నాం. కానీ దానికి పూర్తి వ్యతిరేకంగా తీసుకొచ్చేసారు. సరే, ఒక పక్క కక్ష సాధింపులు జరుగుతూ ఉన్నాయిలే అనుకున్నాం. సరే, ఓకే అనిపించింది. కానీ కొన్నిటికి కాకపోయినా కొన్ని సమస్యలైనా తీర్చే విధంగా టీడీపీ సర్కార్ నిర్ణయం తీసుకోవాలి కదా. నిన్న ఒక వీడియో క్లిప్ చూసా. పాపం విజయనగరం జిల్లా కొన్ని ప్రాంతాల్లో పాపం స్కూల్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు స్కూల్కి వచ్చి ధర్నా చేస్తున్నారు. మా పిల్లలకి మధ్యాహ్నం భోజనం సరిగ్గా పెట్టడం లేదు, కడుపు నిండా పెట్టడం లేదు, సరిగ్గా వసతి కల్పించడం లేదు అని ధర్నా చేసే విధంగా స్కూల్లో పిల్లల తల్లిదండ్రులు స్కూల్కి వచ్చి గొడవ చేసే పరిస్థితికి వచ్చింది. గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చదువుకునే పిల్లల కోసం నాడు నేడు కింద చాలా అద్భుతంగా సృష్టించారు. కానీ దాన్ని చాలా విమర్శలు, తప్పుడు ప్రచారాలు చాలా చేశారు. అయినా కానీ అవన్నీ పట్టించుకోకుండా ఇంగ్లీష్ మీడియం, మధ్యాహ్నం భోజనం పథకం కానీ, స్కూల్లో వసతి కానీ అన్నిటికీ చాలా చక్కగా తీర్చిదిద్దారు. మధ్యాహ్నం పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే బాగా చదువుకోగలరు, మంచిగా ఆడుకోగలరు, మంచిగా ఆడుకుంటే బాగా చదువుకోగలరు అనే విధంగా మధ్యాహ్నం పథకం కదా రాగజావా అన్నీ ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. కానీ ఇప్పుడు టీడీపీ సర్కారు వచ్చినాక మధ్యాహ్నం పథకం తీసేసే విధంగా ఇప్పుడు టీడీపీ సర్కార్ నిర్ణయం తీసుకునేటట్టే కనిపిస్తుందని అర్థమవుతుంది. పాపం నిన్న ఆ పిల్లలు పళ్ళెలు పట్టుకొని కేకలేస్తున్నారు. అన్నం లేదని ఊపుతూ ఉంటే నాకైతే చాలా బాధ అనిపించింది. ఇదేంద్రా బాబు, చదువుకునే పిల్లలకి, బడుగు బలహీన వర్గ పిల్లలకి వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నా వాళ్ళకి తిండి పెట్టే పరిస్థితి లేకపోయిందా? ఈ ప్రైవేట్ స్కూల్కే బానిసత్వం చేసే విధంగా టీడీపీ సర్కార్ చేస్తుందనే ఆలోచన జనాల్లో వస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవాలా, గవర్నమెంట్లోనే అన్ని వసతులు కల్పిస్తాము, టీచర్లను మేము ఎక్కువ మందిని పెడతాము, వసతులు కల్పిస్తాము అనే విధంగా గతంలో 2020 నుంచి 2024 దాకా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లల శాతం చాలా పెరిగింది. ఇప్పుడు మరి ఇంకా అది అలానే కొనసాగిద్దా, లేకపోతే మళ్ళీ గతంలో ప్రైవేటీకరణ అంటే ప్రైవేట్ స్కూల్స్కి విపరీతంగా వెళ్తారో ఆ విధంగా వెళ్ళిద్దో కానీ చూడాలి. మొత్తానికైతే గవర్నమెంట్ స్కూల్లో గతంలో అది అంటారు చూసినావా, 6 పూలు 4 కాయల విధంగా పిల్లలు పుష్కలంగా వెళ్ళేవాళ్ళు స్కూల్కి, అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించిన మధ్యాహ్నం పథకం భోజనం అది సరిగ్గా జరగకపోవడం చాలా దురదృష్టం. టీడీపీ ప్రభుత్వం ఇప్పటికైనా దాన్ని కరుణించి ఇంకా అద్భుతంగా చేయాలని మనం అందరం కోరుకుందాం.